అండి. హాయ్ అమ్మా. ఇప్పుడు ఫెబ్ 14కి చాలా మూవీస్ అయితే రిలీజ్ అవుతున్నాయి. అందులో 3 అవ్వచ్చు, లేదంటే మనసంతా నువ్వే అవ్వచ్చు, చాలా మూవీస్. సో మీకు ఇష్టమైన మూవీ ఏంటి ఇందులో, ఎందుకు? నాకు ఇష్టమైన మూవీ చెప్తే నువ్వు షాక్ అయిపోతావు. ఎందుకు చెప్పనా? అది ఆల్రెడీ రిలీజ్ అయింది. 200 పైనే, 200 సార్లు పైనే చూశాను. అది 200 సార్లు పైనే చూశాను. ఏం మూవీ అది? మనసంతా నువ్వే. ఫిబ్రవరి 14కి రిలీజ్ అవుతుంది. ఎంత మంచి సినిమా అంటే అది లవ్వర్స్ అంటే ఎలా, దాంట్లో ఫ్రెండ్షిప్ గురించి, ప్రేమ గురించి, ఫ్యామిలీ సెంటిమెంట్ గురించి, కామెడీ, ప్రతి ఒక్కటి టోటల్ అందరు చిన్న పిల్లల దగ్గర నుంచి కూర్చొని చూడదగిన సినిమా అమ్మ అది. ఉదయ్ కిరణ్ గారిని నేను చాలా మిస్ అవుతున్నాను. నాకు నచ్చిన హీరో, నేను మెచ్చిన హీరో. నిజంగా ఆయనలాగా లవర్ నాకు లవ్ చేయలేదే, ఇలాంటి వాడు నాకు దొరకలేదే అని అప్పట్లో నేను ఫీల్ అయ్యాను. కానీ అప్పటికే నాకు పెళ్ళైపోయింది. కానీ మళ్ళీ ఫీల్ అయ్యాను, అబ్బా ఇలాంటి వాడిని లవ్ చేయలేదే, నా జీవితంలోకి రాలేదే అని చెప్పేసి ఆ సినిమా చూసినప్పుడంతా ఇప్పుడు కూడా నేను అనుకుంటా ఎంత మంచి హీరో అతను. అయితే మేము మిస్ అయ్యాం కాబట్టి చాలా బాధ వేస్తుంది. ఆ సినిమాలో ఏంటంటే, అంటే ఇంతగా చెప్తున్నారు కదా ఈ మూవీ గురించి కానీ, లేదంటే ఉదయ్ కిరణ్ గారి గురించి, మరి ఒక డైలాగ్ కానీ, ఒక సాంగ్ కానీ. డైలాగ్ అంటే డైలాగులు అంటే మనకి రొటీను. సాంగ్ అంటే ఇప్పుడు ఈ నీ స్నేహం అనే సాంగ్ ఫస్ట్ వీళ్ళిద్దరు పాడుకుంటారు. తర్వాత బలవంతం పెట్టేస్తున్నావు నువ్వు. తర్వాత లాస్ట్లో ఆయన అదే చనిపోయే మూమెంట్లో అది అలారం ఉంటుంది చూసావా, ఆ సినిమా మొత్తం దాని గురించి, ఫ్రెండ్షిప్ గురించి. వీళ్ళు విడిపోయారు కదా, అక్కడ తీశారు. మళ్ళీ కలుసుకున్న తర్వాత లాస్ట్లో పెళ్ళిలో ఇట్లా ఆయన అటాక్ చేయడము, హాస్పిటల్లో ఉండడము, సునీల్ ఆమె చూసి ఇంక అయిపోయింది చనిపోయాడు అనుకుంటుంది కదా, అక్కడ భలే ఏడ్చా నేను. అరే ఏంటిది అని చెప్పేసి చాలా బాధ వేసింది. నేను చెప్పాలంటే డైలాగ్స్ కంటే మనం రొటీన్ మాట్లాడుకోవచ్చు. డైలాగ్స్ అంటే చాలా ఉన్నాయి, కామెడీ డైలాగ్స్ అన్నీ ఉన్నాయి. కానీ సునీల్ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే, కానీ సాంగ్ అయితే పాడమని చెప్తున్నావు. దాంట్లో నాకు నచ్చే లాస్ట్లో ఆ సాంగ్ ఉంది చూసావా, పాట గుర్తు చేసుకుంటుంటే నాకు బాధ అనిపిస్తుంది. కానీ మళ్ళీ గుర్తు చేస్తున్నారు మీరు. ఎందుకు గుర్తు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అంటే మళ్ళీ ఏడిపిస్తున్నారా నన్ను? మెమరీస్ గుర్తు అది హాస్పిటల్లో ఆమె వెళ్ళిన తర్వాత దేవుడి దగ్గర మొక్కుతుంటుంది. అప్పుడు హీరో సునీల్ వచ్చేసి లేచాడు రా చూద్దురా అని పిలుస్తారు కదా. అప్పుడు ఆ సాంగ్ చూసిన తర్వాత నిజంగా సినిమాలో కాదు, టీవీలో కాదు, నేను రియల్గా ఏడ్చుకున్నాను. పాడాలా? అయితే నేను గుర్తులేదు, పాడతాను. నీ స్నేహం ఇక రాదు అని నన్ను అంటే నాకు గుర్తు లేదమ్మా ఆ లైను. తర్వాత తన నాలా మనసంతా నువ్వే, నా మనసంతా నువ్వే, ఈ దూరం ఇక రాదు అని. అంతే. చాలా బాధ వస్తుంది నాకు. చాలా బాగా పాడారు అసలు. కానీ వాయిస్ బాగుండదు. కానీ ఆయన కోసం నేను మీరు నిజంగా ఈరోజు నాకు ఎంత హ్యాపీగా ఉందంటే, ఉదయ్ కిరణ్ గారిని మళ్ళీ నా ముందుకు తీసుకొని వచ్చారు, నిలబెట్టినట్టే ఉంది. మళ్ళీ నా చేత సాంగ్ పాడిచ్చారు ఇన్ని సంవత్సరాల తర్వాత. 2021లో అది రిలీజ్ అయింది. 2000 హిట్ కాదు, సూపర్ డూపర్ హిట్. ఇప్పుడు రిలీజ్ అయినా కానీ అదేలాగుంటుంది. కానీ నిజంగా తల్లి నాకు ఎంత హ్యాపీగా ఉందంటే, నా చేత పాట కూడా పాడిచ్చారు మీరు. ఆ పాట చూసినంతసేపు నేను ఆ సినిమాలో లాస్ట్ క్లైమాక్స్లో అయితే ఇప్పటికే ఏడుస్తా అంత బాధ. చూడండి, ప్రతి ఒక్కరూ ఈ మనసంతా మూవీలో సినిమా ఫ్రెండ్షిప్ అంటే ఎలాగుండాలి, ప్రేమ లవ్ అంటే ఎలాగుండాలి అనేది ఈ సినిమాలో చూపించారు కదా. ప్రతి ఒక్కళ్ళు మనం ఎన్నో రోజులు ఉండము ఈ భూమి మీద, ఫైనల్ ఉన్నాము. ఎందుకంటే ప్రపంచం కూడా లాస్ట్ స్టేజ్లో ఉంది కాబట్టి ఎవరినన్నా అమ్మాయి ప్రేమించుకుంటే మనసంతా సినిమా చూసి ఆ సినిమాని ఉదయ్ కిరణ్ని గుర్తు చేసుకోండి. మళ్ళీ ఉదయ్ కిరణ్ పుట్టాడా అనేలాగా చెయ్యండి. ఆడపిల్లల్ని డిసప్పాయింట్ చేయకండి దయచేసి. లాస్ట్ అనేది. థ్యాంక్ యూ. హాయ్, మీ పేరు? ధనా. ఓకే, మరి ఫెబ్ 14న చాలా మూవీస్ అయితే రిలీజ్ అవుతున్నాయి. 3 అవ్వచ్చు, లేదంటే మనసంతా నువ్వే అవ్వచ్చు, ఇంకా చాలా. సో మీకు ఏ మూవీ అంటే ఇష్టం, ఏ మూవీకి మీరు వెళ్తారు?
ఎక్కువ లవ్ స్టోరీ ఆ రోజు బాగుంటుంది సినిమా అంటే మనసంతా నువ్వే బాగుంటుంది, కంపల్సరీ ఆ సినిమాకి వెళ్తాను. ఎందుకు అంత ఇష్టం? లవ్ స్టోరీ బాగుంటుంది, ఎమోషనలే కానీ సాంగ్సే కానీ ఒక అంటే కంటెంట్ అనేది బాగుంటుంది, కనెక్ట్ అయిపోతాం యూత్ అది. అదే. సో మీకు బాగా ఇష్టమైన డైలాగ్ కానీ లేదంటే ఒక సాంగ్ కానీ మనసంతా నువ్వే నుంచి ఫస్ట్ సాంగ్ మీకు నచ్చిందంటే చెప్పవే ప్రేమ సాంగ్ కానీ లేదంటే ఇంకా చాలా సాంగ్స్ ఉన్నాయి కదా. ఓకే. ఏదన్నా పాడండి. చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా మదిలోని బొమ్మని ఎదుటుందని తెలుసుకోమ్మా మనసంతా నువ్వే మనసంతా నువ్వే చాలే అదే అదే. ఓకే, మరి ఉదయ్ కిరణ్ గురించి 2 మాటలు. పాపం ప్రజెంట్ ఇప్పుడు ఆయన చనిపోయారు కాబట్టి ఇంకా ఉంటే మంచిగా హ్యాపీగా ఫీల్ అయిపోయి మంచిగా తనకంటే ఒక లైఫ్ అనేది ఉండేది. బట్ థింగ్ ఐ మిస్ యూ. అంటే మీకు ఆ మూవీలో బాగా ఎక్కువ ఏం నచ్చింది? అంటే ఎమోషన్సా, లవ్వా, లేదంటే ఫ్రెండ్షిప్పా? ఆల్ ఫ్రెండ్షిప్ ఇస్ లవ్, ఎమోషనల్, సెంటిమెంట్, ఎనీదేర్ మొత్తం ఆ సినిమా మొత్తం నచ్చింది. అందుకే ఆ లవర్స్ రోజు ఆ సినిమా వేసాడంటే మనం ఇంకా ఆ సినిమా ఏ రేంజ్లో ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. కంపల్సరీ యూత్ అందరికీ ఫిబ్రవరి 14 లవర్స్ డేకి ఆ సినిమా కనెక్టింగ్ యూత్ అవుతారు. ఎక్కువ మంది 50% థియేటర్లోనే ఉంటారు ఆ సినిమా కోసం. ఆ సెంటిమెంట్ కానీ తను చేసిన యాక్టింగ్కి అసలు ఎమోషన్, ఆ హీరోయిన్ యాక్టింగ్ చేసింది అబ్బా నిజంగా లవర్ కూడా అంత యాక్టింగ్ చేసి ఉంటాడేమో రియల్గా అని అనిపించింది. నిజంగా కంపల్సరీ ఫిబ్రవరి 14కి మనసంతా నువ్వే థియేటర్ సినిమాకి వెళ్తాం. ఒకవేళ లవర్ ఉన్నా లేకపోయినా సినిమాకి వెళ్ళాలి, మనం ఆ న్యాయం చేయాలి అంతే. థ్యాంక్ యూ.